హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడే ఇందాకైతే ఊరుకు రీచ్ అయ్యా. ఇప్పుడైతే కళ్ళు తాగడానికి వెళ్తున్నా. దాంట్లోనే కలిపిద్దాం అనుకున్నా కానీ బ్లాగ్ లెంత్ అయిపోతుంది అంటున్నారు ఎక్కువ మంది. మన హైదరాబాద్ టు పాలన్స్ బ్లాగ్ కూడా చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది అన్నారు. 23 minutes ఇది. కొంచెం చిన్న చిన్న చేద్దామని. ఇంత పెద్ద లాంగ్ రైడ్ అంటే మ్యాక్సిమం అదే చేయాలి. అక్కడ కనిపిస్తుంది కదా ఇది, అదే మా పొలం వచ్చి అయితే మొత్తం తర్వాత అయితే వెళ్ళి చూపిస్తా. అక్కడ మొత్తం మామిడి చెట్లు కనిపిస్తున్నాయి కదా, దీంట్లో అయితే అంత కనపడదు. నేనైతే అంటే కళ్ళు దాకా వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను మీకు మా పొలంని. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మరి ఇప్పుడైతే నేను డ్యూక్ 250 అయితే డ్రైవ్ చేస్తున్నా. ఇది వచ్చేసి అయితే జెన్ 3. దిగిన తర్వాత దీని సినిమాటిక్స్ అవన్నీ చూపిస్తాం. ఇప్పుడైతే కళ్ళు తాగడానికి పోతున్నాం. రైట్ సైడ్ వచ్చి అయితే మా పొలం ఉంటుంది, అది కూడా వచ్చినప్పుడే చూపిస్తాం మీకు. అది వచ్చేసి అయితే నా డామినర్. రెండింటిని ర్యాపిడ్ కొట్టుకుంటే కదా. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్లింగ్కి. అంటే చాలా వెయిట్ తక్కువ ఉంటుంది దానితో కంపేర్ చేస్తే మాత్రం. కొంచెం ఇది కూడా అయితే కొంచెం రా అయితే ఉంటుంది వీడియో. నేను ర్యాప్లో కొడతాం కదా, ఇంకా ఊర్లో వచ్చినప్పుడు అయితే స్లో చేస్తాం. నాకు అది డ్రైవ్ చేసి కొంచెం ఎలాగో ఉంది. బట్ అయితే అది నాకు హెవీగా అలవాటు అయిపోయింది. ఇదేమో చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి. కానీ డామినర్ సస్పెన్షన్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది దీన్ని కంపేర్ చేస్తుంది. బ్రిడ్జ్ కడుతుంటారు. ఇది దాంతో కంపారిటివ్లీ కొంచెం ఎందుకు ఫాస్ట్ ఉంటుందంటే ఇది కొంచెం బిహెచ్పి ఎక్కువ. 30 బిహెచ్పి, అది అరౌండ్ 27 అనుకుంటా. టార్క్ కూడా దీనికే చాలా ఎక్కువ ఉంది బేసికల్లీ. మొత్తం ఇక కేటీఎం అంటేనే రేసింగ్ కాబట్టి కొంచెం. కానీ ఒకప్పుడు పాత డ్యూక్ 200 అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు వచ్చిన డిజైన్స్ అంతేమో కానీ పాట వాటికి మాత్రం చాలా ఎక్కువ ఉండేది కదా క్రేజ్. ఇది కూడా రీసెంట్గా ఇప్పుడు నాకంటే 1 month ముందు ఏమో తీసుకున్నాడు దీన్ని ఒకటి బండి. ఇప్పుడే 10,000 అయితే అయిపోయింది దీన్ని రీడింగ్. మా వాడు వచ్చి అయితే ఎక్కువ వరంగల్ ఉంటాడు కాబట్టి అందరూ వాడుతూనే ఉంటారు ఇక్కడ. చూపిస్తా దీని లుక్స్ అయితే కూడా మీకు. అంటే జెన్2 కాదు, ఇదైతే జెన్ 3. జెన్2తో కంపేర్ చేస్తే నాకు జెన్2 బాగుండేది. ఇంకా నాకు ఫస్ట్లో రిలీజ్ అయినప్పుడు అయితే అంతేం నచ్చలేదు డిజైన్. తర్వాత బయట చూస్తే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది బండి. ఇక ఊర్లలో అయితే ఇక ఇంత ఫాస్ట్గా పోతే తెలుసు కదా, వెరైటీగా వేస్తారు అందరూ. ఇక్కడ ఉండడం ఎక్కువ మ్యాక్సిమం ఏముంటాయి, పల్సర్స్ అవే ఉంటాయి ఇక్కడ. అదైతే ఈజీగా వెళ్ళిపోతుంది ఆఫ్ రోడ్. దీనికి సంప గార్డు కూడా లేదు. సంప గార్డు ఏంటంటే ఇప్పుడు సిలిండర్ ఉంటుంది కదా, పిస్టన్ అవి, వాటికైతే గార్డు అయితే ఏం లేదు. ఇదే లొకేషన్ అయితే మంచి రాలేదు. వచ్చిన లొకేషన్ అయితే ఇదే చూడండి. మొత్తం మాకు ఎనీ టైం కళ్ళు దొరికిద్ది. ప్యూర్ కళ్ళు, కలితే ఏముండదు. హైదరాబాద్లో అయితే మ్యాక్సిమం ఒక బాటిల్ వచ్చేసి 300, అంటే 2 లీటర్ బాటిల్ ఉంటుంది కదా థమ్స్అప్, అది ఇక్కడ జస్ట్ 100 రూపీస్. 6 లీటర్స్. ఇప్పుడు ఎట్లయినా ట్రీట్ ఒక 10 లీటర్స్ తాగుతుంది ఇద్దరం కలిసి అయితే. బాబా ఇవైతే మాత్రం ఏమన్నా ఉందా.
ఎటు పోవాలా తాళ్ళకి? పోతుందా? పోతుంది పోనీ. ఇంకొసేపు అయితే ఇక మొత్తం జాతర స్టార్ట్ అవుతుంది. ఇక మొత్తం జనాలు ఉండరు. టైం వచ్చేసి అంత ఇంకా 3:40. కొద్దిసేపు అయితే ఇక అందుకుంటారు. అందరూ ఇక పొలాలకు వెళ్ళి వస్తారు కాబట్టి అది కరెక్ట్ టైం. అప్పుడు వెళ్తారు. ఇక మాకు ఆటోకి కళ్ళు రెడీగా ఉంటుంది. ఇప్పుడు ముందే ఫోన్ చేసి వస్తాం కాబట్టి ఇట్లా ఆఫ్ రోడ్డింగ్. ఇంకొన్ని రోజులు అయితే బండ్లు లోపల దిగవు. కొన్ని రోజులు అయితే బండ్లు అయితే లోపల దిగవు. ఎందుకంటే ఇక వరి చేను అయితే వేస్తారు, అంటే రైస్ ప్యాడీ. మా పెద్దన్న కూడా ఆడే ఉన్నాడు. అంటే ఇక మా అందరిలో పెద్ద అందరిని కూర్చొని అయితే అవుతాం మేము. ఇప్పుడైతే కళ్ళు తాగడం కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 8 లీటర్స్ అయితే తాగినాం. ఇంకొక 4 లీటర్స్ ఉంది. ఎందుకంటే ఇక లైట్ ఫెయిల్ అయిపోతుంది. అప్పట్లోపు బ్లాగింగ్ చేద్దామని అయితే తిప్పుతున్నా. ఆల్మోస్ట్ అయితే నా గాలి సౌండ్ అయితే వినిపించవచ్చు. ఎందుకంటే తాగిన తర్వాత అయితే ఎక్కువ ఎయిర్ తీసుకుంటాం కదా, అందుకైతే. చూడ లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఎందుకంటే ఇక చెరువు కూడా చూపిద్దామని అయితే వెళ్తున్నా. అటు పోతే అయితే చాలా జనాలు ఎక్కువ ఉంటారు. ఇటు అయితే మ్యాక్సిమం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. మొత్తం పొలాల నుంచి బండింది ఇప్పుడే. ఇక్కడైతే ఇక నెంబర్ 1 కల్తీ దొరికిద్ది. అసలు కల్తీ ఎక్కువ మంది చేయరు కల్తీ. ఎందుకంటే ఇన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి అంత కల్తీ అనేది చెట్టు ఉండదు. మనం డైలీ కస్టమర్స్ కాబట్టి అంతేం ఉండదు కల్తీ. ఒకప్పుడు మాకు కూడా ఉన్నట్టుగా మా బాబాయ్ చెట్లు ఇప్పుడన్నీ అసలు గీయట్లే. అప్పుడైతే ఇక ఫ్రీ. ఇక చిన్నప్పుడైతే నేను మా బాబాయ్ ఊరికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇక నేను ఊరికి వస్తానంటే ఇక కళ్ళు పట్టుకొని వస్తాడు, తాగి వెళ్ళిపోవటమే. ఇక తెలంగాణ అంటే ట్రెడిషన్ కళ్ళు తాగటం అనేది. అసలు హైదరాబాద్లో అయితే ఇట్లా అంటే ఉన్నప్పుడు ఎన్ని తాళ్ళు ఒకటే దగ్గర ఉండటం. తాళ్ళు అంటే చెట్లు, మేము తాళ్ళని పిలుస్తాం. కొంచెం భాష డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నాది కొంచెం మంచిగా ఉంటుంది. ఇక్కడ ఊరో లాంగ్వేజ్ ఉంటే మాత్రం మీరు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు. కరువులో ఎంతమంది ఇక్కడ అన్నది డిఫరెంట్గా చూస్తుంటారు. చెరువు అయితే మొత్తం ఎండిపోయింది. అక్కడ ఇట్లా డ్రోన్ షాట్ తీస్తే మాత్రం మస్తు వస్తుంది. అసలు తాగకముందే లేపేసా, కానీ ఇప్పుడు అంత ఓపిక అయితే లేదు నాకు ఎదురేద్దామన్నా కూడా. కానీ కళ్ళు దాత్రి ఎట్లుంటుందో తెలుసు కాబట్టి. మీరైతే మాత్రం డ్రింక్ చేసైతే మాత్రం డ్రైవ్ చేయకండి. నాకు మాటలు కూడా అంత రావట్లేదు. డ్రింక్ చేసేది అసలు డ్రైవ్ చేయకండి. అంటే మాకు అలవాటు కాబట్టి పక్క ఊరు మేము వెళితే వెళ్ళిపోతాం. తర్వాత బండి తీయం అసలు నైట్. తెలుసుగా ఈ ఊర్లలో ఎన్నింటికి పడుకుంటారు, 10 లోపు అయితే పడుకుంటారు. అందుకే మీరైతే అంత రిస్క్ చేయకండి డ్రంక్ అండ్ డ్రైవ్లో. ఇప్పుడు ఎక్కడైనా స్టఫ్ కనపడితే తీసుకెళ్తాం. గ్యాస్ మీరైతే మాత్రం డ్రింక్ చేసేది డ్రైవ్ చేయకండి. ఎందుకంటే నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. చూడండి ఇంత బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. ఇటు రివర్ ఉంటుంది,
లొకేషన్ ఉంటుంది, ఎందుకంటే నాకు మాట కూడా తిరగట్లేదు కాబట్టి అందుకే ఐ విల్ ఎండ్ ద బ్లాగ్ హియర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.